మా ఈదులో ఇంతమంది పిల్లలు ఉండారని అస్సలు అనుకోలేదు. అసలు ఏమైందంటే పొద్దున లేసి ఇన్స్టా ఓపెన్ చేస్తే పూల చుక్కలు వేస్తారని రీల్ వచ్చింది. త్వరగా భార్యను పాపని తీసుకుని అయితే బయలుదేరాం ఎక్కడ పూల చుక్కలు వేస్తారని. ఈ ఏరియా అయితే మాకు ముందే కొత్త. ఈదులో అందరిని అడుగుతూ అయితే ఫైనల్ ఈ ప్లేస్ కి వచ్చేసాము. ఇక్కడైతే గవర్నమెంట్ స్కూల్ వేస్తున్నారు పూల చుక్కలు మనలాగే. వెళ్ళే టైం కి అయితే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు తీసుకుని అయితే వచ్చేసారు. అట్లీస్ట్ 200 మీటర్స్ లైన్ అయితే ఉంది. చేసేదేం లేక మేము కూడా ఆ లైన్ లో జాయిన్ అయిపోయాం. 1 అవర్ నిలబడుకున్న తర్వాత అయితే ఫైనల్ ఈ ప్లేస్ కి అయితే చేరుకున్నాం. ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్తూనే ఫస్ట్ టిక్ మార్క్ వేసి పాపకి లోపలికి పంపించారు. లోపలికి పోతాను ఎక్కడ ఏడుస్తుంది అనుకున్నాను పాప అని ధైర్యంగానే పూల చుక్కలు వేపించుకునింది. 2 డ్రాప్స్ వేసుకుని బయటకు వస్తూనే పాపని ప్లేయింగ్ జోన్ తీసుకుని పోదామని అడిగింది నా భార్య. పాప ఏమో నెలల బేబీ. ఆడుకునే పిల్లలంతా కూడా ఇయర్స్ బేబీలు. పోనీలే చిన్నగా ఈ జారుడు బండలు వేద్దాం అనుకున్నా. ఈ పాప జారేది చూసి నేను కూడా డిసిషన్ చేంజ్ చేసుకున్నా. ఇంకా అక్కడే ఉన్న ఆర్మీ ల్యాడర్ లో అయితే ఎక్కించా కొద్దిసేపు పాపని. పైకి ఎక్కి అంటుంది కానీ ఏడకి ఎక్కలేకుంది. కొద్దిసేపు ఆడిపించేసి అయితే బయటికి తీసుకొని వచ్చేసా ఇంటికి పోదామని. ఇప్పుడే గుర్తొచ్చింది ఈ రోజు ఆదివారం ముక్క మానిటరీ అని. అదే రూట్ లో ఉన్న చికెన్ షాప్ కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చికెన్ రేట్లు చూస్తే బ్యాండ్ బాజానే 280 రూపాయలు కిలో నార్మల్ దే. ఏం చేయలేం, తినాలంటే ఎంతైనా పెట్టాల్సిందే ఖర్చు. అంతే 1 కేజీ కొట్టించుకొని చికెన్ ఇంటికి బయలుదేరిపోయాం. ఈ రోజు నెక్స్ట్ వీడియో. బై బాయ్.